ప్రియులరా, లోకంలో మనం ఉన్నంతకాలం శోధనలు మనకు ఉంటాయన్న వాస్తవం మనం ఎరుగంది కాదు. మనందరికీ తెలిసినటువంటి విషయం అది. లోకంలో బ్రతుకుతున్నంత కాలం మన జీవితాలకు ఏముంటాయి? శోధనలు అనేవి ఉంటాయి. అవి ఏ రూపంలో వస్తాయో, ఎక్కడి నుంచి వస్తాయో, ఎలా వస్తాయో మనకి తెలీదు. కానీ సడన్గా మన జీవితాల్లో కొన్ని శోధనలు ప్రవేశించవచ్చు. ఆ శోధన వలన మనం నలిగిపోయేటువంటి పరిస్థితి రావచ్చు, మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రావచ్చు. అందుకే ఆ శోధనలను గూర్చి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను మనం పరిశీలన చేయగలిగితే కొన్ని విలువైన సంగతులు దేవుడు వ్రాయించారు ఆ శోధనలను గురించి. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. దేవుడు వ్రాయించినటువంటి ఆ మాటలు, శోధన సహించువాడు ధన్యుడు అని మనకు తెలుసు, మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఆ శోధనలను గూర్చి యాకోబు పత్రికలో చెప్పబడుతున్నటువంటి మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అందరూ చూడాలి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఏమంటే విశ్వాసానికి పరీక్షట. విశ్వాసానికి ఏంటి? పరీక్ష. అంటే కనిపించని దానికి పరీక్ష. మనం భూమి మీద కనిపించే వాటికి పెట్టే పరీక్షలు చూసాం. పరుగు పందెం గెలవాలి, చెస్లో గెలవాలి, మన లోక సంబంధంగా మనం చదువుకుంటున్నటువంటి విద్య, ఆ విద్యలో పెట్టే పరీక్షల్లో మనం ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. ఇవన్నీ కనిపించే వాటికి పెట్టేటువంటి పరీక్షలు, అంతే కదా. మరి విశ్వాసం అనేది విజిబుల్ థింగా, ఇన్విజిబుల్ థింగా? ఇన్విజిబుల్ థింగే కదా. అంటే కనిపించనిదే విశ్వాసం. ఎవరికి కనిపించదు. ఒక మనిషి విశ్వాసం కాదో చూసి చెప్పాలంటే మన తరం కాదు. చూసి చెప్పగలమా? చెప్పగలమా? ఇంతవరకు ఆ టెక్నాలజీ రాలా. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, స్త్రీలు పురుషులు. మీలో ఎవరు విశ్వాసులు, ఎవరు విశ్వాసులు కాదు ఎవరైనా చెప్పగలరా? చూసి చెప్పగలమా? ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకంటే విశ్వాసం అనేది హృదయ సంబంధమైనది, అది ఆత్మకు సంబంధించింది. ఏ మనిషి విశ్వాసంతో ఉన్నాడో, ఏ మనిషి విశ్వాసంతో లేడో ఎవ్వరికీ తెలియదు, ఎప్పటికీ తెలియదు, అది ఎవరో చెప్పలేరు కూడా. అలాంటి విశ్వాసానికి పరీక్షట. అంటే కనిపించని విశ్వాసానికి పరీక్ష. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుందట. ఆ పరీక్షలో మీకు ఏం పుడుతుందట? ఓర్పు పుడుతుంది. ఓర్పును పుట్టిస్తుందని మీరు మొదట తెలుసుకోవాలి. ఎరిగి అంటే అర్థం ఏంటి? ప్రతి క్రైస్తవుడు విధిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అది. మీ విశ్వాసానికి కలిగేటువంటి ఆ పరీక్ష మీకు ఓర్పును కలగజేస్తుంది. నెక్స్ట్, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు, చూసారా, ఒక క్రైస్తవ జీవితంలో నానా విధములైన శోధనలలో పడే అవకాశాలు ఉంటాయి. అలా నానా విధములైన శోధనలలో మీరు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఎందుకు? మీరు సంపూర్ణతలోనికి అనూనాంగులుగా ఏ విషయంలోనూ, ఆత్మ సంబంధంగా ఏ విషయంలోనూ కొదువలేని వారుగా ఉండాలంటే ఓర్పు తన పని తాను చేసుకుపోవాలట. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటారు. కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే దాన్ని చుట్టంగా మార్చుకునే వాళ్ళు కూడా చాలామంది సమాజంలో ఉన్నారు. చట్టాన్ని తమకు చుట్టంగా మార్చుకుని, చట్టం తన పని తాను చేయకుండా చట్టాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకుని వీళ్ల పని చట్టం ద్వారా జరిగించుకునే వాళ్ళు సమాజంలో మనకు కనబడుతున్నారు. మీరు గమనించవలసినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా, చాలా లోతుగా, ఓర్పు తన పని తాను చేసుకుంటూ పోద్ది అంటాడు యాకోబు గారి పత్రిక రాస్తూ. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి, కంటిన్యూస్ టెన్స్. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. నెంబర్ 1 విశ్వాసం అయితే, నెంబర్ 2 విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష అయితే, నెంబర్ 3 ఆ పరీక్షలో పుట్టేటువంటి ఓర్పు. విశ్వాసానికి కలిగే పరీక్షలో ప్రతి విశ్వాసికి ఓర్పు పుడుతుంది. ఆ ఓర్పును వదిలేయండి. అలాగా ఆ ఓర్పుని ఎప్పుడైతే అలా వదిలేస్తారో అది తన పని తాను చేసుకుంటూ పోద్ది అంటున్నాడు. అసలు ఇందులో ఎంత లోతైన జ్ఞానం దాగుందంటే, కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ప్రపంచానికి కొన్ని ఆత్మీయ పాఠాలు, వారు బ్రతుకుకు కావాల్సినటువంటి ఎన్నో విలువైన పాఠాలు ఇందులో పొందుపరచబడ్డాయి.
కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదో ఇన్స్టెంట్ ఫుడ్ ప్రిపేర్ చేసినట్టుగా అప్పటికప్పుడు వాటిని చేత్తో తీసి పడేసే విధంగా ఉండవు. అవి కొంత సమయాన్ని తీసుకుంటాయి, కొంత సమయం ఓపిక పట్టాలి. కానీ ఈ హైటెక్ యుగంలో మనుషులకి ఓపిక నశించిపోయింది. ఓపిక నశించిపోయిందా లేదా? చాలా నశించిపోయింది ఓపిక. ఎందుకంటే ఎప్పుడైతే మనం సుఖం వైపు అడుగులు వేస్తామో ఓపిక నశించిపోద్ది. సుఖం వైపు అడుగులు వేసే కొలది ఓపిక నశించిపోద్ది. అన్నీ కూడా సింపుల్గా అయిపోవాలనుకుంటాం మనం, దానికి అలవాటు పడిపోతాం. సింప్లిసిటీ, అన్నీ సింపుల్గా అయిపోవాలి, ప్రతిదీ సింపుల్గా అయిపోవాలి. అవుతుంది అది? అలా ఎప్పుడైతే ఆ సింపుల్గా అయిపోవాలనే దానికి అలవాటు పడిపోతామో ఓర్పు మొత్తం నశించిపోయింది. ఇంకా అసలు ఓర్పు లేకపోతే జీవితంలో ఏది సాధించలేము. ఇది బైబిల్ నేర్పిస్తున్నటువంటి పాఠం. అప్పటికప్పుడు అయిపోవాలన్నీ మనకి. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ అన్నట్టు ఇన్స్టెంట్గా అయిపోవాలన్నీ. దానికి అలవాటు పడిపోయారు మన వాళ్ళు. పూర్వం ఉండండి, బట్టలు ఉతకాలి, నూతిలో నీళ్లు తోడుకొని పెద్ద బాణ పెట్టుకొని అది వేడి నీళ్లు మరగబెట్టుకొని అందులో బట్టలేసి ఉతుక్కొని సబ్బుతో రుద్దుకొని బండకేసి మళ్ళీ కొట్టుకొని మళ్ళీ వాటిని నూతిలో నీళ్లు తోడుకొని ఒకసారి వాటిని ఉంచిన తర్వాత ముంచి తీస్తూ ఆ తర్వాత మళ్ళీ అవి ఆ నీళ్ళు పారబోసి మళ్ళీ నూతిలో నీళ్ళు తోడుకొని మళ్ళీ రెండోసారి మళ్ళీ ముంచి తీస్తూ మళ్ళీ ఆ నీళ్ళు పారబోసి మళ్ళీ నూతిలో నీళ్ళు తోడుకొని అలా 3 times చేసిన తర్వాత ఆరబెట్టుకొని మళ్ళీ తీసుకొని ఇస్త్రీ చేసుకొని లోపల పెట్టుకుంటే పొద్దున్న మొదలైతే మధ్యాహ్నం అయిపోద్ది. మరి ఇప్పుడు సింపుల్. బట్టలు తీసుకురావడం, వాషింగ్ మిషన్లో వేయటం, స్విచ్ నొక్కటం, లోపలికి వెళ్ళి రిమోట్ పెట్టుకొని ఇంకో స్విచ్ నొక్కటం, దాని పని అది చేసుకుంటా ఉంటుంది. అయిపోయిన తర్వాత అదే ఆరబెట్టేస్తుంది. ఇంకా నయం, అదే ఇస్త్రీ చేసేసేది కూడా వస్తుంది తొందరలో. ఆల్రెడీ వచ్చే ఇస్త్రీ మిషన్లో ఇంకా అది కూడా చేసేస్తే ఇంకే ఇబ్బంది లేదు మీకు. ఇస్త్రీ కూడా అదే చేసేస్తుంటుంది. ఇంకప్పుడు ఏమైంది, మనకి ఓర్పు ఉండదు. అందుకే సింపుల్గా అయిపోవాలని టక్ 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 మన అయిపోవాలి, కట్టే కొట్టే తెచ్చే. కానీ పూర్వం అలా చెప్పండి, ఓర్పు, ప్రతిదానికి ఓర్పు, ఓర్చుకో ప్రతిదానికి ఓర్పు కదా. ఇదివరకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఓర్చుకోమ్మా అన్నీ సర్దుకుంటాయి అనేవారు అమ్మగారింటికి ఉత్తరం రాస్తే. ఇప్పుడైతే మమ్మీ నేను చిక్కుడుకాయలు తెమ్మంటే వంకాయలు తెస్తున్నాడు మమ్మీ, నేను మళ్ళీ చెప్పాను మమ్మీ నాకు వంకాయ కూర ఇష్టం ఉండదని, చిక్కుడుకాయలు తెమ్మంటే వంకాయలే తెచ్చాడు మమ్మీ. అంత పని చేశాడా దరిద్రుడు? వచ్చే బాగా బట్టలు సర్దుకుని వచ్చే, మన ఇంటి దగ్గర బోల్డ్ అన్నీ చిక్కుడుకాయలు ఉన్నాయి, పాదు కూడా పెట్టారు నాన్నగారు, వచ్చే తర్వాత చూసుకుందాం. మన బాబాయ్ అలాగే నా లాయరే కదా, కేసు వేసేస్తే ఆడు చుట్టూ ఆడు తిరుగుతుంటాడు, వచ్చే. అంత అంత ఎంత అందంగా తయారవుతున్నారో మనుషులు కదా. సో పూర్వం అయితే కొంచెం ఓర్చుకోమ్మా, కొంచెం టైం పడుతుంది, మరి కొంచెం అర్థం చేసుకోవాలి కదా అందరినీ, కొంచెం ఓర్చుకో, మరి తప్పదు, కొంచెం ఓర్చుకో. అది కాదు మమ్మీ నాకు ఉప్పు ఎక్కువైంది అంటున్నారు, లేకపోతే కూరలో ఏదో కారం తక్కువైంది అంటున్నారు, మా మామగారు ఏమో దైదురు కొట్టాడు, ఒక పట్టన్న ఆడికి నచ్చవన్నీ కూడా నన్ను ఇబ్బంది పెడతా ఉంటాడు, సంథింగ్ ఏదో ఫోన్ చేస్తే అంతే అమ్మ, మరి పెద్దవాళ్ళు కదా అలా ఉంటారమ్మా, కొంచెం ఓర్చుకోవాలి, మరి సర్దుకోవాలి అనే మాటలు పోయి ఇప్పుడు ఏమొచ్చాయి, నువ్వు అట్నుంచి అట్టే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో, నేను ఎక్కడ తమ్ముడిని పంపిస్తున్నాను, అక్కడికి వెళ్ళి ముందు మీ మామగారి మీద కేసు ఎట్టి వచ్చాయి, తర్వాత చూసుకుందాం. ఆ పెళ్లి చేసిన డాష్ గార్డ్ ఎవడో ఉంటాడు కదా దొంగ, అని పిలిపిద్దాం, అసలు ఈ కట్నం కూడా ఏదో తర్వాత తేలుద్దాం, దాని వడ్డీతో సహా లాగేద్దాం. సో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. అంటే దేనికి మనిషి ఏం పట్టలేకపోతున్నాడు? ఓర్చుకోలేకపోతున్నాడు. విశ్వాసం దగ్గర అది కుదరదు, అది మీరు గుర్తుపెట్టేసుకోండి. విశ్వాసం దగ్గర అలా కుదరదు. పప్పు నానబెట్టి రాత్రి ఎప్పుడో పొద్దున వరకు ఉండి తొక్కలు శుభ్రంగా పోయేలా కడుక్కొని రుబ్బురోలు కడుక్కొని అందులో వేసుకొని తిప్పుకొని నలిగిందో లేదో చూసుకొని ఆ తర్వాత మళ్ళీ అదంతా గిన్నెలోకి ఎత్తుకొని ఆ తర్వాత మళ్ళీ కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళి కట్టెలు పెట్టి కిరసనాయిలు వేసి వెలిగించేసి పిడక మొక్కలు పెట్టుకొని దాని మీద మూగుడు పెట్టుకుని దాని మీద నూనె పోసుకొని లేకపోతే దాని మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఇన్ని. ఇప్పుడు అంత లేదు, ఎవరికి అంత ఓపిక లేదు, అంత అది లేదు. పిండి అమ్ముతామని ఎవడో పలసర బండి మీద వస్తున్నాడు లేదా అటు పలసర బండి వేసుకొస్తున్నాడు, మామూలు బండి కూడా కాదు. దోశల పిండి అమ్ముతాం, ఇడ్లీల పిండి అమ్ముతాం అని వస్తున్నాడు. బాబు వెళ్ళారా, 20 రూపాయలు పిండి ఇచ్చాయి, 100 రూపాయలు పిండి ఇచ్చాయి, 50 రూపాయలు పిండి ఇచ్చాయి, పిండి కొనేసుకున్నారు. కొనేసుకుని అంతే
ఇడ్లీ కుక్కర్, అందులో వేసేస్తాం, ఆంటది. ఆంటదా? అంటది. అంతే, వెళ్తాం, ఇడ్లీ తినేస్తాం. దోశల పిండి పెనం పెడతాం, నాన్ స్టిక్ ప్యాన్, టక్మని వెలిగిస్తాం, టిక్మని కొడతాం, కొంచెం ఆయిల్ అలా పడేస్తారు, ఇల్లు అనేస్తారు, అందులో వేసేస్తారు, తిప్పేస్తారు, ఇల్లు అని అలా ఇసిరిస్తారు, చక్కగా అయిపోతుంది. ఇంకా చట్నీలు కొనుక్కోవాలంటే అది కూడా కష్టం. కాబట్టి మాగాయ ఊరగాయ పచ్చడి తీసుకుని అందులో 2 చెంచాలు పెరిగేసేసి గిల కొట్టేసి అదే చట్నీ వేసేస్తుంటారు. సో అంత సింపుల్. ఇప్పుడు మాకు అంత టైం లేదు, వీ డోంట్ హ్యావ్ సఫిషియంట్ టైం. సో కాబట్టి ఏం చేయాలి, మాకు అంతా కట్టే, కొట్టే, తెచ్చే అయిపోవాలంతే. మన ఎవరు అన్నారట, ఆయన ప్రసంగాలు బాగానే ఉంటాయి కానండి, మరి గంట చెప్తాడండి, చిరాకు వచ్చేస్తుంది అన్నాడట. ఆయన ప్రసంగాలు ఎలా ఉంటాయట, బాగానే ఉంటాయట, కానీ ఎంతసేపు చెప్తాడట, మరి గంట చెప్తాడండి. అలా అయితే కష్టం అండి. మాకు ఎలా ఉండాలంటే, మా ఆరాధన ఎలా ఉంటుంది అంటేనండి, 4 పాటలు పాడతామండి. ఒకసారి ఆరాధన గీతం ఒకటి ఉంటుందండి, అందరూ ఎక్సర్సైజ్ చేస్తాం. ఆ తర్వాత చక్కగా ఒక ప్రార్థన, ఉత్తర ప్రత్యుత్తరములు, కీర్తన చదువుతాం. అది అయిపోయిన తర్వాత ఒక ప్రార్థన ఉంటుందండి. కరెక్ట్గా మా పాస్టర్ గారు 20 నిమిషాలు మించి చెప్పరండి వాక్యం. 20 నిమిషాలు వాక్యం అయిపోయిన తర్వాత కానుకల పాటు పాడేసుకుంటాం. ఆ తర్వాత టాటా గుడ్ బై చెప్పేసుకుని ఎవరింటికి వెళ్ళిపోతాం. ఫస్ట్ షో టైంకి మళ్ళీ ఖాళీ ఉండొద్దండి. మరి అన్ని పనులు పూర్తి చేసుకుని ఫస్ట్ షోకి వెళ్ళాలంటే తొందరగా అవ్వాలా వద్దా ఆరాధన? అసలు సండే రోజు మరి పిల్లలు అడుగుతుంటారు కదా, మమ్మీ పార్క్కి వెళ్దామనో, లేకపోతే బీచ్కి వెళ్దామనో, లేకపోతే ఇంకో చోటకి ఎక్కడికో షాపింగ్కి వెళ్దామనో సండే రోజు అడుగుతుంటారు పిల్లలు. తొందరగా అయిపోతేనే కదా మనం వెళ్ళగలం. కాబట్టి అండి, ఇది సింపుల్గా అయిపోవాలండి. మాకు ఎంతసేపు అంటే కష్టం అండి. విశ్వాసం విషయంలో అలాంటివి కుదరవు. అది ఎంత సమయం పడుతుందో ఆ శోధన తొలగిపోవడానికి నీకు గ్యారంటీ లేదు, నాకు గ్యారంటీ లేదు, మనకి తెలీదు. శోధకుడు టైం అడిగి దేవుడి దగ్గర తీసుకుంటాడు. ప్రభువా, నేను పలానా ఆ భారతీని శోధిద్దాం అనుకుంటున్నాను ప్రభువా, టైం కావాలి నాకు అంటాడు. దేవుడు అనుమతిస్తాడు. ఇస్తే ఈ అమ్మాయి శోధనలోకి వెళ్తుంది. ఆ శోధన ఎంతకాలం ఉంటుందో తెలీదు, సహించాల్సిందే. ఆ శోధన సంవత్సరం ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు, 7 సంవత్సరాలు ఉండొచ్చు, 5 నెలలు ఉండొచ్చు, నెలే ఉండొచ్చు, మనకు తెలీదు. కానీ ఒకటి మాత్రం క్లియర్, మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనివ్వడు. శోధన మాత్రం తప్పదు. ఆయా జీవితాల్లో, ఆయా వ్యక్తుల బ్రతుకుల్లో ఎప్పుడు శోధన ఎంటర్ అవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే శోధకుడి యొక్క పని ఏంటట, శోధించటమే. శోధకుడి యొక్క పని ఏంటి, శోధించటమే. అపవాది శోధిస్తాడు. ఏమండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన రక్షకుడైన యేసుక్రీస్తునే అపవాది ఏం చేశాడు, శోధించాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనం. అపవాది ఏ శోధనట, మొత్తం అన్నీ ఒకసారి వేసుకొచ్చినట్టు, మొత్తం గుట్ట కింద ప్రతి శోధన అన్నాడు అక్కడ. అపవాది ఆ ప్రతి శోధన ముగించి, ప్రతి శోధన అంటే ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక బల్క్గా తీసుకొచ్చి ప్రభు మీద పడేశాడు. ప్రభువును శోధిస్తున్నాడు. అలా శోధనలు అనేవి మన జీవితంలో తప్పకుండా వస్తాయి, మర్చిపోకండి. శోధన రాకుండా చేయమని అడిగే అధికారం మనకు లేదు. కానీ ఒకటే ఒక అధికారం ఉంది మనకి, ఒకటే ఒక అవకాశం ఉంది. అదేంటంటే, ప్రభువా, శోధనను తట్టుకొని జయించగలిగే శక్తి నువ్వు ప్రభువా అని అడగాలి. ఏమడగాలి చెప్పండి గట్టిగా. శోధనలను తట్టుకొని జయించగలిగే శక్తి నువ్వు ప్రభువా అని అడగాలి తప్ప శోధన వద్దనే అధికారం మనకు లేదండి. అది ఏ రూపంలో అయినా రావచ్చు. ఒక రోగ రూపంలో రావచ్చు, ఒక సమస్య రూపంలో రావచ్చు, ఒక కష్టం రూపంలో రావచ్చు, ఒక కన్నీరు రూపంలో రావచ్చు, ఒక ఇరుకు రూపంలోనో, ఒక ఇబ్బంది రూపంలోనో రావచ్చు. అసలు శోధన ఎందుకు వచ్చిందంటే విశ్వాస పరీక్షకు. విశ్వాస పరీక్షకి, అసలు విశ్వాసానికి పరీక్ష ఎందుకంటే పెట్టాలి. అసలు పరీక్ష లేనప్పుడు విశ్వాసమే కాదు. నీ విశ్వాసానికి ఎప్పుడైతే పరీక్ష ఉందో అప్పుడే రుజువు చేయబడుతుంది నువ్వు గొప్పోడివా, పనికిమాలినోడివా, గొప్పదానివా, పనికిరాని దానివా అని. నీ విశ్వాసానికి, నా విశ్వాసానికి పరీక్ష ఉండి తీరాలి. ఆ పరీక్షలో మనం గెలవగలగాలి. ఆ పరీక్షలో మనం ఓడిపోయినప్పుడు మనం విశ్వాసులమే కాదు. మీ జీవితంలో శోధనలు పెద్దగా లేవండి అంటారు చూడండి కొంతమంది. దాని అర్థం ఏంటి తెలుసా? మన బ్రతుకులో శోధనలు లేవు అంటే అర్థం ఏంటంటే శోధనలో ఓడిపోతే శోధన లేనట్టే. మీకు అర్థమవుతుందా?
పరీక్షలో ఫెయిల్ అయిపోయినాడు పరీక్ష ఉంటుందా? ఇంకో పరీక్ష? ఇంకెందుకు పరీక్ష? ఇది ఆల్రెడీ ఏమైపోయాడు? ఫెయిల్యూర్ క్యాండిడేట్. గెలిచేవాడికే టాస్క్ వస్తుంది, ఓడిపోయేవాడికి టాస్క్ రాదు. గెలిచేవాడికే ఇంకో మెట్టు ఎక్కాల్సి వస్తుంది, ఎక్కినోడే ఇంకో మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. దిగిపోయేవాడికి మెట్లు ఎందుకు తగులుతాయి? నువ్వు దిగిపోతున్నావు, ఎక్కుతుంటేనే మెట్లు తగులుతాయి. దిగిపోతుంటే ఇంకొన్న మెట్లన్నీ అయిపోతాయి, ఇంకేం ఉండవు నీకు. నాకు శోధన లేదనుకుంటున్నావు అంటే నువ్వు జయించట్లేదనమాట. ఎక్కడో తొక్కేశాడు నిన్ను, ఎక్కడో పడిపోతున్నావు, ఎక్కడో ఒబే అయిపోతున్నావు, ఎక్కడో డౌన్లోకి వెళ్ళిపోతున్నావు. గెలవడానికి విశ్వాసం సహకరించట్లేదు, పోరాడడానికి విశ్వాసం సహకరించట్లేదు. ఎప్పుడైతే విశ్వాసం నీకు నాకు సహకరిస్తోందో ఆ శోధన జయించగలిగే శక్తి మనందరికీ లభిస్తుంది. అందుకే ఓర్పు తన పని తాను చేసుకుంటూ పోవాలన్నాడు. ఏది తన పని తాను చేసుకుంటూ పోవాలి? ఓర్పు. సో అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలమే ఆయన్ని విడిచిపోయిందట. ఎంతకాలం? జీవితకాలం అంతా వదిలేసిందా అపవాది యేసుప్రభుని? కొంతకాలమే. అంటే యేసుప్రభునే శోధించి కొంతకాలం వదిలి మళ్ళీ శోధించి కొంతకాలం వదిలి మళ్ళీ శోధిస్తున్నాడంటే మరి మనల్లో అపవాది శోధిస్తాడా శోధించడా? శోధిస్తాడు. వాడి పేరే ఏంటి? శోధకుడు. వాడి పేరే శోధకుడు, శోధించువాడు. ఆ శోధకుడు పెట్టే శోధనలు మీ అందరి విశ్వాసానికి పరీక్షలు. అవి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లా రావచ్చు, యాన్యువల్ ఎగ్జామ్స్లా రావచ్చు, క్వార్టర్లీగా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎలా అయినా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు. కానీ ఒక్కటి మీరు గుర్తించగలగాలి, అది ఏంటంటే నేను ఈ శోధన వలన విశ్వాసంలో నుంచి వైదొలిగిపోయే ప్రమాదం ఏదైనా సంకేతాలు కనబడుతున్నాయా అని చూడాలి. ఒకవేళ అలాంటి సంకేతాలు కనబడుతున్నాయి అని మీకు అర్థమైతే ఓర్చుకోవాలి, వదిలేయాలి దాన్ని, అలాగా ఓర్చుకోవాలి. కొన్నింటికి కాలమే పరిష్కారం చూపించాలి తప్ప మనం ఏం చేయలేం. కొన్నింటికి పరిష్కారం ఏం చూపించాలి? కాలమే చూపించాలి. మనం మౌనంగా ఉండాల్సిందే. ఇంకా అలాంటి సమయంలో కంగారు పడితే పనులు అవ్వవు, ఓర్చుకోవాలి, తప్పదు. కంగారు అయిపోతుంది, నాకు ఈ రోజు తేలిపోవాలి, ఈ రోజు ఏదో అయిపోవాలి, ఈ రోజు ఏదో జరిగిపోవాలంటే అది తప్పది, అది చాలా తప్పు. కొంత టైం పడుతుంది, ఓర్చుకోవాలి. అలా ఓర్చుకున్న వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. శోధన సహించువాడు ధన్యుడయ్యాడు. శోధన సహించలేని వాడు ఏమయ్యాడు? ఓడిపోయి వెనుదిరిగిపోయి లోకంలో కలిసిపోయాడు. ఇప్పుడు మీ అందరి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. మనందరి జీవితాల్లో కూడా శోధనలు అనేవి వస్తూ ఉంటాయి. శోధన రాని కుటుంబం, శోధన రాని క్రైస్తవ జీవితం ఉండనుగాక ఉండదు. ఒక్కోసారి అది 5 ఏళ్ళు నడవచ్చు, ఒక్కోసారి 10 ఏళ్ళు నడవచ్చు, చెప్పలేం. ఒక్కసారి నెలలోనే అయిపోవచ్చు, లేదా 2-3 నెలల్లోనే అయిపోవచ్చు. కానీ శోధన యొక్క తీవ్రత ఎలా ఉండబోతుంది అనేది మనకు తెలీదు. సహింపగలిగిన దానికంటే ఎక్కువ బరువు మన మీద దేవుడు మోపనని చెప్తున్నాడు. సరే, ఇక్కడ మరో మాట చూస్తే యాకోబు పత్రికలో శోధన గురించి చెప్పబడుతున్నటువంటి మరో మాట. యాకోబు పత్రిక అదే 1వ అధ్యాయంలో మనల్ని బలపరచడానికి ప్రభువు రాయించినటువంటి అద్భుతమైన మాట మనం చూడగలిగితే ప్రియమైన పిల్లలారా, 12వ వచనం నుంచి చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలబడిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. నోట్ దిస్ పాయింట్. అతడు ఏం చేస్తాడట? శోధనకు నిలబడిపోయాడట. శోధనకి నిలబడిపోయాడు. గుర్తుపెట్టుకోండి, కాళ్ళ వరకు మునిగినప్పుడు బాగా చలిగా అనిపిస్తుంది, మొల వరకు మునిగినప్పుడు వణుకొచ్చేసి పళ్ళు టకటక టక టక కుట్టుకుంటూ ఉంటాయి. ఒక్కసారి మునకేసేస్తే ఇంకంతే, ఆ చలి అక్కడతో పోయింది. అందుకే మన పెద్దలు కూడా సామెత సృష్టించారు, నిండా మునిగినోడికి చలి ఏంటి ఇంకా అని అన్నారు కదా పెద్దలు. అస్తమానం అంటుంటారు కూడా, ఏదైనా కొన్ని సందర్భాల్లో ఆ సామెత వాడుతుంటారు, నిండా మునిగిన వాడికి చలి ఏంటండి ఇంకా అంటారు. అలాగా ఈ శోధన సహించడానికి ఎవడైతే సిద్ధపడిపోతాడో ఆ శోధన సహించిన వాడు ధన్యుడు. అతడు శోధనకి నిలబడిపోయాడట. ఫేస్ చేస్తున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. ఫేస్ ఇట్, ఫైట్ చేయాలి. ఆ శోధన సహించి దానికి నిలబడిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూసారా? ఆ శోధన ఎవడైతే సహిస్తున్నాడో వాడు జీవ కిరీటాన్ని పొందుతాడట.
రకరకాలు ఉంటాయండి శోధనలు, మర్చిపోకండి. ఒకటి శరీర సంబంధమైన అవసరాలు కావచ్చు, లేదా శరీరంలో పుట్టే ఒక కోరిక నిన్ను శోధించవచ్చు. అర్థమవుతుందా? ఆ విధమైన శోధనలు కూడా ఉంటాయి. కొంతమందికి ఆడపిల్లల ఎర, కొంతమందికి మగవాళ్ళ ఎర, కొంతమందికి వ్యభిచార సంబంధమైన ఎర, కొంతమందికి జారత్వానికి సంబంధించిన ఎర, ఇలా రకరకాల ఎరలు. కొంతమందికి ధనంతో కూడుకున్నటువంటి ఎర, కొంతమందికి ఇంకా లోక సంబంధమైన శరీరాశలతో, నేత్రాశలతో, జీవపు డంబాలతో రకరకాల ఎరలు మన ముందు వేసి మనల్ని ఏదో విధంగా వాడి వశం చేసుకోవడానికి వాడు ప్రయత్నపడుతూ ఉంటాడు. ఇంకొంతమందిని దేవుని పనికి దూరం చేయడానికి ఎరవేస్తాడు. కొంతమందికి సోమరితనం అనే ఎరవేస్తాడు, కొంతమందికి బద్ధకం అనే ఎరవేస్తాడు, కొంతమందికి లోకాన్ని ప్రేమించి దేవుణ్ణి అసహించుకునేటువంటి ఎరవేస్తాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, రకరకాల ఎరలు మన జీవితాల్లో వేసి మనల్ని సత్యానికి, దేవునికి దూరం చెయ్యాలన్నదే అపవాది యొక్క ఆలోచన. ఎందుకంటే ఈ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ జీవితంలో మానవుడికి సత్యాలు అర్థం కావట్లా. లోకంలో కనబడుతున్న వాటినే దృష్టించి ఇదే జీవితం అనుకుంటున్నారు. కానీ దేవుడు ఉన్నాడని, కనిపించని దేవుడు కనిపించని కార్యాలు ఈ ప్రకృతిలో జరిగిస్తున్నాడని, మానవుని మరణానంతరం ఆయన తీర్పు తీర్చబోతున్నాడని, మానవునికి చావు పుట్టుకలు అనుగ్రహించింది ఆయనే అని, ఆయన లేకపోతే ఈ ప్రకృతిలో ఏదీ జరగదని, ఈ అనంతమైన, ఈ విశాలమైన విశ్వాన్ని తన కనుసన్నలతో ఒక్కడే నడిపిస్తున్న సమర్థుడు దేవుడని, పుట్టించినవాడు, గిట్టించేవాడు, బ్రతికించేవాడు, నడిపించేవాడు, జీవింపజేసేవాడు, అన్నిటికీ మూలకారకుడు ఆయనే అని మానవ జాతి గుర్తించలేకపోయింది. కానీ ఆస్తికులుగా, విశ్వాసులుగా, దైవభయం కలిగిన వారుగా, ఆయన భక్తులుగా మనం గుర్తిస్తున్నాం. ఆయన కనుసన్నల్లోనే మన జీవితాలు నడుస్తున్నాయన్న వాస్తవాన్ని ప్రతిరోజు అర్థం చేసుకుంటున్నాం. నేనైతే అర్థం చేసుకుంటున్నాను. మరి మీలో ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో మీకు మీరే మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ప్రతి క్షణం నేను దేవుణ్ణి అనుభూతి చెందగలుగుతున్నాను, ప్రతి క్షణం ఆయన కార్యాలని చూడగలుగుతున్నాను, ప్రతి క్షణం ఆయన యొక్క శక్తిని గ్రహించగలుగుతున్నాను, ప్రతిరోజు ఆయన యొక్క ప్రభావాన్ని అనుభవించగలుగుతున్నాను. కారణం, వాక్యం నా హృదయంలో ఉంది కాబట్టి అది ఎప్పటికప్పుడు నాకు అన్ని విషయాల్లో ఆయన్ని గుర్తు చేస్తూనే ఉంది. అవి నా జ్ఞప్తికి, నా జ్ఞాపకాల్లోనికి వస్తూనే ఉన్నాయి. దేవుడున్నాడు, ఆయనే మానవాళిని నడిపిస్తున్నాడు, ఆయనే మనకు శక్తినిస్తున్నాడు, ఆయనే మనకు బలాన్ని ఇస్తున్నాడు. ఒకానొక దినాన ఆయన మనకు తీర్పు తీర్చబోతున్నాడు. మనము చేసిన క్రియల ఫలితాన్ని మనకు ఇవ్వబోతున్నాడు. మనల్ని ఆశీర్వదించేవాడు ఆయనే, మనల్ని దీవించేవాడు ఆయనే, మనం తప్పు చేస్తే శిక్షించేవాడు ఆయనే, మారు మనస్సు పొందితే క్షమించి దగ్గరకు చేర్చుకునేవాడు ఆయనే, విశ్వాసంలో మనల్ని భాగ్యవంతులుగా నిలబెట్టేవాడు ఆయనే, విశ్వాస పరీక్షలో గెలిస్తే జీవకిరీటం మన మీద పెట్టేవాడు కూడా ఆయనే. ప్రపంచం మర్చిపోతుంది. ప్రపంచానికి రహస్యాలు తెలియట్లా. ప్రపంచం ఏమనుకుంటుందంటే, తిన్నావా, సంపాదించుకున్నావా, అనుభవించావా, సంతోషించామా, తెల్లారిపోయిందా, మళ్ళీ ఇదే సీను కొనసాగిస్తున్నామా, ఇలా రివాజుగా మారిపోయింది ప్రపంచానికి. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు లేకపోతే మన జీవితం ఎక్కడుంది, దేవుడు లేకపోతే మనకు బ్రతుకు ఎక్కడుంది? అలాంటి దేవుడు మన విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో మనం గెలిస్తే తప్పకుండా దేవుడు ఒక గొప్ప స్థితిని మనకి ఇవ్వబోతున్నాడు, ఒక గొప్ప సంతోషాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, ఒక గొప్ప ఆనందాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. అందుకే శోధన సహించువాడు ఎవరట? ధన్యుడు. మీ జీవితాల్లో కూడా శోధనలు వస్తాయి. స్కాట్లాండ్లో ఒక దైవభక్తుడు, ఒక విశ్వాసి దేవుని పరిచర్య కొరకు సంకల్పించుకుని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముష్కరుల మధ్యలోనికి వెళ్ళి దేవుని సేవ చేయడం ప్రారంభించినటువంటి తొలి దినాల్లో ఒకానొక రాత్రికాల సమయంలో ఒక కూడిక ముగించుకుని ఇంటికి పోతున్నటువంటి వేళలో ఒక ముష్కరుడు ఏం చేశాడంటే, వెనక నుంచి వచ్చి ఒక ఇనప రాడ్డుతో బలంగా అతని వీపు మీద మోదేశాడు. ఎప్పుడైతే ఇనప రాడ్డుతో బలంగా వీపు మీద మోదేశాడో ఆ దెబ్బకి అతని వెన్నెముక విరిగిపోయింది. మంచం పట్టాల్సినటువంటి పరిస్థితి. అసలు అతనికి ఇప్పుడు సేవా జీవితంలో వెళుతున్నప్పుడు మాత్రమే అతను పోషింపబడగలడు. కొన్ని దినాలు గడిచాయి, భార్య చూస్తోంది, రోజు అతనికి చాకరీలు చేయాల్సి వస్తుంది, కింద నుంచి ఏం పని చేయట్లేదు. ఎందుకంటే వెన్నెముక బలంగా దెబ్బ తగలడం వల్ల స్పర్శ కోల్పోయాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ భార్య కొన్నాళ్ళు చూసిన తర్వాత ఆమెకు అనిపించింది, ఇక నా జీవితం అంతా ఈ వికలాంగుడికి, ఈ వ్యక్తికి, ఈ మంచం పట్టిన వాడికి సేవ చేసుకుంటూ బతకడమేనా అన్నప్పుడు, ఇప్పుడు ఈ శోధనలో పర్టికులర్గా భార్య దగ్గరకు వచ్చినటువంటి అపవాది ఏమని ఆమెను ప్రేరేపించాడంటే, ఏమైనా ముసల్దానివా, యవనస్తురాలివి, ఇలాంటి నిండు యవ్వనంలో ఈ వెన్ను విరిగిపోయిన వాడితో అతని మలమూత్రాదులు శుభ్రం చేస్తూ
ఒక పిల్లవానికి తల్లి తినిపించినట్టుగా అతనికి భోజనం తినిపిస్తూ, ఆ భోజనం కోసం నువ్వే కష్టపడుతూ, ఆ భోజనం కోసం నువ్వే శ్రమ పడుతూ, ఏవేవో నానా పాటలు పడి చిన్న చిన్న పనులు చేసి తెచ్చి అతన్ని పోషించాల్సిన అవసరత నీకుందా? నీకున్న అందానికి, నీకున్న ఆ చందానికి ఇంకా నీకు పిల్లలు కూడా లేరు, నీకున్న ఈ గొప్ప స్థితికి అతగాడిని అలా వదిలేసి బయటికి పోతే చక్కగా నువ్వు వేరే ఎవరినో మంచి వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు కదా, కొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించవచ్చు కదా, అతనితో పాటు నువ్వెందుకు అలా ఉండాలి అని ఆమెను ప్రేరేపించేసరికి ఆమె ఆ నిర్ణయం తీసేసుకుంది. ఆ నిర్ణయం తీసేసుకుని ఎవరో తనకు తోచిన వాడిని చేసేసుకుంది వివాహం. ఇతగాడిని అలా వదిలేసింది. ఆ వివాహం చేసేసుకుని తను సంతోషంగా కొత్త జీవితం ప్రారంభిద్దామని అలా టర్న్ తీసుకుంది. ఇతను ఇంకా శోధనలోనే ఉన్నాడు. ఎవరో తెలిసిన వాళ్ళు అతని దగ్గర వాక్యం విన్నవాళ్ళు వచ్చి కొద్ది కొద్దిగా అతనికి సహాయపడేవారట. ఆ సహాయపడుతూ ఉండగా వాళ్ళు వీళ్ళు వచ్చి చేస్తున్నటువంటి ఆ సహాయం వలన అలా బతుకుతున్నాడు, అలా బట్టకట్టగలుగుతున్నాడు, ఏదో కొంత పోస్తున్నారు, కొంత శుభ్రం చేస్తున్నారు, అలా జీవితం నడుస్తుంది. కానీ అతను మంచం మీద ఉండి ప్రతిరోజు ఒక ఆశతో బ్రతికేవాడు. ఏదో తెలియని ఒక ఆశ అతన్ని నడిపిస్తుంది. ఏదో తెలియని ఒక విశ్వాసపు క్రియ, ఓర్పు అతని జీవితంలో కొనసాగనిస్తుంది. ఇలా కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత అతనుకున్న బలమైన విశ్వాసం ఏంటంటే, నా ప్రభువు పక్షవాయువు గలవాన్ని మంచం మీద తీసుకొచ్చి పైన ఉన్నటువంటి పెంకులు విప్పేసి అక్కడ ఖాళీ లేని పరిస్థితుల్లో పైనుంచి కిందకి దింపేస్తే వారి విశ్వాసమును చూచి, నా కుమారుడా నీ పరుపెత్తుకుని నడువు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పాడు. అలాంటి ప్రభువును ప్రకటించే వ్యక్తిని కదా నేను ఆ సందర్భాన్ని చాలాసార్లు ఇతరులకు ప్రకటించాను. నా ప్రభు శక్తిమంతుడు అని ప్రకటించాను, నా ప్రభు ఘనుడు అని ప్రకటించాను, నా ప్రభు గొప్పవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎన్నడూ విడువడు ఎడబాయడని ప్రకటించాను, నా ప్రభు నమ్మదగినవాడు అని ప్రకటించాను, ఎంతైనా నమ్మదగినవాడు అని ప్రకటించాను. ఈ శోధన కాలంలో నా దేవుడు నాకు తప్పక మేలు చెయ్యగలడు, అది జరగబోతుంది అని బలంగా విశ్వసించి, నువ్వు దేనికోసం ఇంకా బతుకున్నావంటే, నేను త్వరలో లేవబోతున్నాను, ఈ మంచం మీద నుంచి నేను దిగబోతున్నాను, అది నా కళ్ళారా చూడడం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పేవాడు. అది ఏ రోజు వస్తుందో ఆ రోజు కోసం ఐఎమ్ వెయిటింగ్, స్టిల్ ఐఎమ్ వెయిటింగ్. అని నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నీకంటూ నాన్న వాళ్ళు ఎవరు లేరు, నువ్వు చేస్తున్న సేవ కూడా అంతంత మాత్రంగా ఆగిపోయింది, నువ్వు సంపాదించిన కొద్ది మందే ఇప్పుడు నీ దగ్గర ఉన్నారు, వాళ్ళు కూడా ఏదో ఒక రోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు ఎక్కడ ఉండడం కంటే ఏదైనా ఒక అనాథాశ్రమానికో, ఏదైనా ఒక వృద్ధాశ్రమానికో, ఎవరైనా కేర్ టేకర్లు చూసే ఏదైనా స్వచ్ఛంద సంస్థలోనికో వెళ్ళిపోయి అక్కడ నీ కాలాన్ని వెళ్ళబుచ్చితే మంచిది కదా. ఇక్కడ నువ్వు ఉండడం కూడా క్షేమం కాకపోవచ్చు, ఇంకెంతకాలం అని నీకు ఎవరు చాకరీ చేస్తారు, ఎవరు నీకు అన్నం వండి పెడతారు, ఆ జాలి అయినా ఆ దయ అయినా కొంతకాలమే కదా ఉంటుంది, దానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా అని ఇతరులు ప్రేరేపించినప్పటికీ ఏ రోజు అతని విశ్వాసం పట్టు సడలలేదు. ప్రభు ఎవరో ఒకరిని ప్రేరేపించేవారు, వాళ్ళు వచ్చి అతనికి భోజనం పెట్టడము, ప్రభు ఎవరో ఒకరిని కొంతమంది నర్సుల్ని ప్రేరేపించడం వల్ల వాళ్ళు వచ్చి అతనికి ఉన్న కష్ట స్థితిలో సహాయం చేయడం, మొత్తం మీద అతని జీవితం 2 ఏళ్ల పాటు మంచానికి పరిమితం అయిపోయింది. 2 ఏళ్ళు. మొదటి 6 నెలల్లోనే భార్య పోయింది. ఆ తర్వాత ఇంకా 1 సంవత్సరం మీద 6 నెలలు అదే మంచానికి పరిమితమయ్యాడు. అదే మంచం మీద కష్టపడుతూ, శ్రమ పడుతూ, బాధపడుతూ, ఏదో జరగబోతుందని ఎదురు చూస్తూ, ఓర్పు తన పని తాను చేసుకుంటూ పోతుంది. విశ్వాసం అలాగే స్థిరంగా ఉంది. ఏదో ఒక రోజు నా జీవితం మేలు పొందుకుంటుందని నమ్మాడు. అలా నమ్మిన వ్యక్తి అనతి కాలంలోనే ఎలా లేచాడో అతనికే తెలియదు, ఎలా లేవగలిగాడో కూడా అతనికే తెలియదు. మెల్లిగా అతని నరాలు లేదా అతనికి ఉన్న వెన్నెముక్క సర్దుకోవటం మొదలయ్యాయి. అలా చక్కగా అతడు మరలా మెల్లిమెల్లిగా లోపలి భాగాలు, లోపలి అవయవాలు మంచిగా రూపుదిద్దుకోవడం వల్ల, దేవుడు అతని జీవితంలో జరిగించినటువంటి ఒక అద్భుతమైన కార్యం వల్ల మరలా తిరిగి నిలబడగలిగాడు. ఆ తర్వాత గొప్ప పరిచర్య చేసి మరణించాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, అతడు గొప్ప పరిచర్య చేసి మరణించాడు. అతని భార్య ఒక తాగుబోతు భర్త చేతిలో శవంగా మారిపోయింది. అంటే ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెను పతనావస్థకు తీసుకెళ్ళిపోయింది. ఒక తాగుబోతును కట్టుకుంది, ఆ తాగుబోతు భర్త చేతిలో ఏదో ఒక రోజు హత్య గావించబడింది, ఆ నెత్తురు మడుగులో కొట్టుకుని చచ్చిపోయింది. కానీ ఇతరు మాత్రం ఒక గొప్ప స్థితిలోనికి వెళ్ళాడు. తన సేవా పరిచర్యను మరలా పునరుజ్జీవింపజేసుకున్నాడు, మరలా విజృంభించాడు, మరలా గొప్ప స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి చేరుకున్నాడు.
ఇలాంటి వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఇలాంటి చరిత్రలు వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది, నిజమే, ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆయన ఏదో భయభక్తులు కలిగిన వారిని ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆయన మార్గాల్లో నడుస్తున్న వారిని ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఓర్పు తన క్రియను కొనసాగించనియండి అన్నాడు. అందుకే ఓర్పు తన క్రియను కొనసాగించనివ్వండి. ఎవరైతే ఆయన నడుము మీద గట్టిగా మోదేశాడో అతడు కూడా కొన్నాళ్ళ తర్వాత ఇతని చర్చికి రావడం ప్రారంభించాడు. అతడు కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. ప్రభు సన్నిధిలో పాప క్షమాపణ కొరకు వేడుకుని ఈ సేవకుడికి సహకారిగా మారిపోయాడు. దేవుని నామానికి ఎంత మహిమ చూడండి. ఇలాంటి ఎన్నో ఘనమైన కార్యాలు మానవ జీవితంలో జరిగించడానికి ఆకాశమందున్న దేవుడు శక్తిమంతుడు, పరమందున్న తండ్రి శక్తిమంతుడు. మనం ఆ శక్తిని గుర్తించగలిగినప్పుడు ఎలాంటి శోధన వచ్చినా సరే ఆ శోధన సహించటానికి వెనుకాడం, ఆ శోధన భరించడానికి వెనుకాడం. ఎందుకంటే దేవుడు ఆయన బిడ్డనైన నా కొరకు ఏదో ఒక మేలు దాచి ఉంచాడు. ఆయన బిడ్డనైన నా కొరకు ఒక మేలు దాచి ఉంచాడు. నేను ఆయన మీద ఆనుకొని ఉన్నాను, నేను ఆయన్నే నమ్ముకొని ఉన్నాను, నేను ఆయన మీదే ఆధారపడ్డాను. ఆయన మీదే ఆధారపడ్డప్పుడు ఆయన నన్ను ఎందుకు విడిచిపెడతాడు? ఆయన మీదే ఆధారపడ్డప్పుడు ఆయన నన్ను ఎందుకు తోసివేస్తాడు? ఆయన మీదే ఆధారపడ్డప్పుడు ఆయన నన్ను ఎందుకు నెట్టివేస్తాడు? తప్పక ఆయన నా జీవితంలో గొప్ప క్రియ జరిగించగలడు. అందుకే ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడును. యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి కదా. అతడు కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకోగలిగే స్థాయికి వెళ్ళాడు. ఎవడు దేవుని మీద ఆనుకుంటాడో వాడు ఎప్పటికీ నష్టపోడు. ఎవడు దేవుని మీద ఆధారపడతాడో వాడి జీవితం ఎప్పటికీ నష్టపోదు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు మీరు అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అని చెప్తోంది వాక్యం. మీరు అడిగిన వాటి నెలను ఏం చేసినట్టు నమ్మాలట? పొంది ఉన్నామని నమ్ముడి. ఆ విశ్వాసపు స్థాయి మెయింటైన్ చేయాలి. అప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చి మాట్లాడుతుంటారు. ఏమన్నా తెలుసా? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, మీ బతుకులు ఇలా జరిగాయా? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, మీ జీవితంలో ఇలా జరిగిందా? అది సాతాను పుల్ల పెట్టి పొడుస్తున్నాడని అర్థం చేసుకో. ఎందుకు పుల్ల పెట్టి పొడుస్తున్నాడో తెలుసా? సాతాను పుండి మీద కారం చల్లుతున్నాడో తెలుసా? వాడి గోల్ ఒక్కటే, అలా నిన్ను విశ్వాసంలో నుంచి బయటికి లాక్కురావాలి. మరి యోబు జీవితంలో ఏం జరిగింది? ఆయనకి అలాంటి పరిస్థితి ఆపరించినప్పుడు శిష్యులందరూ వచ్చి పొగిడారా, యోబుని తిట్టారా? ఘోరంగా తిట్టారు, ఘోరంగా అవమానించారు. నువ్వు ఎన్ని పాతకాలు కట్టుకున్నావో ఇలాంటి బతుకొచ్చింది నీకు. ఎన్ని నీచమైన పనులు చేయకపోతే ఇలాంటి జీవితం వస్తుంది నీకు. ఎన్ని భయంకరమైన కార్యాలు చేసి ఉండకపోతే ఇంత భయంకరమైన శోధన వస్తుంది. అసలు ఇలాంటి శోధన మనం ఇంతవరకు పుట్టి పెరిగిన తర్వాత చూసావా? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయావు నువ్వు? ఇది దైవోగ్రత తప్ప మరొకటి కాదు. దేవుడు నీకు విరోధైపోయాడు. యోబు, నువ్వేదో పాపం చేశావు, ఆ పాప ప్రతిఫలమే ఇదంతా, ఆ పాపానికి పతనమే ఇదంతా, నువ్వు చేసిన నీచమైన కార్యాల ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నావని స్నేహితులు పదే పదే పొడుస్తున్నారు. అయినా చలించలేదు. నువ్వు చలించిపోతావా? ఒక పక్క స్నేహితుల కంటే ముందే భార్య వచ్చి పొడిచింది. ఏమని పొడిచిందంటే, చిచ్చి ఇంక నువ్వు నీ విశ్వాసతను, నీ యథార్థతను వదలకయుందువా? ఇకనైనను ఏ దేవుణ్ణైతే నువ్వు నమ్ముకున్నావో ఆ దేవుని దూషించి చచ్చిపో. ఇంకేం ఓర్చుకుంటావు? ఇంకెంతకాలం సహిస్తావు? ఇంకెంతకాలం ఎదురు చూస్తావు? సిగ్గైనా లేదా నీకు? చచ్చిపో నా మాటిని. ఈ బతుకేనా? ఈ బతుకు బతికేనా? ఈ జీవితం ఒక జీవితమేనా? నువ్వు అసలు దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పుకుంటున్నావు కానీ అసలు దేవుడు నీతో ఉన్నాడా? దేవుడు నీతో ఉంటే ఇలాంటి కార్యాల్లోకి నువ్వు వెళతావా? దేవుడు నీతో ఉంటే ఇలాంటి శోధనలు నీకు వస్తాయా? దేవుడు నీతో ఉంటే ఇలాంటి కష్టాలు నీకు వస్తాయా? దేవుడు నీతో ఉంటే ఇలాంటి కన్నీళ్ల గుండా నువ్వు వెళ్తావా? దేవుడే నిజంగా నీ ఎందుంటే, నీ బ్రతుకులో ఉంటే నువ్వు ఇంత తుచ్చమైన స్థితికి, ఇంత నీచమైన స్థితికి దిగజారిపోతావా? ఇలా దిగజారిపోయినప్పుడే మాకు అర్థమైపోతుంది దేవుడు నీతో లేడు అని. ఇన్ని పోట్లు పొడిపించుకున్న తర్వాత ఓర్పులో ఎవడైనా ఉండగలడా? సహనం ఎక్కడైనా ఉంటుందా? ఆటోమేటిక్గా రెచ్చగొట్టడానికి, అసలు రెచ్చగొట్టడమే తప్పు చేయించడానికి రెచ్చగొడతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకడు మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? మీతో తప్పు చేయించడానికే రెచ్చగొడతాడు. వాడి స్వార్థం ఏదో నెరవేర్చుకోవడానికి మిమ్మల్ని రెచ్చగొడతాడు. వాడి స్వార్థపూరిత ప్రయోజనాలకు మిమ్మల్ని రెచ్చగొడతాడు. అసలు రెచ్చగొట్టే స్వభావమే స్వాదకుల్లో ఉంది. యేసు ప్రభువుని రెచ్చగొట్టడానికి చూడలా? నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నాడా లేదా? అయితే అంటే అర్థం ఏంటి? నేను చెప్పింది చేస్తే దేవుని కుమారుడివి, చేయకపోతే కాదు. రెచ్చగొట్టడమే కదా. అప్పుడప్పుడు మన తూగోజీ పాగోజీలో కూడా, అంటే మన జిల్లాల్లో, మన గోదావరి జిల్లాల్లో కూడా కొంతమంది దౌర్భాగ్యులు ఉంటారు. గొడవైనప్పుడు ఏమంటారు తెలుసా? వాళ్ళకున్న ఊత పదం అది. నువ్వు నిజంగా మీ నాన్నకే పుడితే అంటాడు. అప్పుడు మనం ఏమైపోతాం?
కోపంతో రెచ్చిపోతాం, ఇంకా ఊగిసలాడిపోతాం. ఎంత మాట అన్నావురా నన్ను పళ్ళు కొరికేసి ఆడ అన్నం చేసి పెడతాం మనం చివరికి. అందుకే అన్నాడు ఆ మాట, నువ్వు అది చేసి పెట్టాలని వాడు ఆ మాట అన్నాడు. కానీ నువ్వు ఆలోచించలేకపోతావు అక్కడ. వాడు అంటాడు, ఇంకొంతమంది ఉంటారు, నువ్వు ఒకే అమ్మకి ఒకే నాన్నకి పుడితే అంటుంటారు. అసలు దుర్మార్గపు స్వభావాలు ఇవి. ఆ భావజాలం, ఆ భాష, దుర్మార్గపు స్వభావం. అలా ఎందుకు రెచ్చగొడుతున్నారంటే వాడు అన్నది నీ ద్వారా జరిగించుకోవడానికి, వాడు కోరుకున్నది నీ ద్వారా జరిగించుకోవడానికి. ఇలాగే యేసుప్రభుని రెచ్చగొట్టడానికి శోధకు ట్రై చేశాడు. ఏమన్నాడంటే, నువ్వు నిజంగా దేవుని కొడుకువే అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అయితే పైనుంచి దూకేయి. నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అయితే నా కాళ్ళకు మొక్కేయి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి శోధన ఆయన మీద పడుతూనే ఉంది. కానీ ఎప్పుడు కూడా ఓర్పుకు అవకాశం ఇచ్చాడు తప్ప ఇక వేరే ఏ కోపానికి కానీ, అసహనానికి కానీ, ద్వేషానికి కానీ దేనికి అవకాశం ఇవ్వలేదండి. ఓర్పుకే అవకాశం ఇచ్చాడు. ఓర్చుకోవాలి అలాగా. 18 ఏళ్ళు నడుము వంగిపోయిందట. ఎన్నేళ్ళట? 18 ఏళ్ళు. మాటలా 18 ఏళ్ళు. 18 ఏళ్ళు అలా వంగిపోయి సరిగా నిలబడలేకుండాను అని వ్రాయబడింది. ఆ 18 ఏళ్ళు ఓర్చుకుందంటే గ్రేట్ కదా ఆవిడ, గ్రేట్ కదా. ఎప్పుడో 18 ఏళ్ల క్రిందట వంగిపోయిన నడుము 18 ఏళ్ల తర్వాత విడుదల పొందింది. 18 ఏళ్ల ముందు తాళం పడిపోతే, తాళం వేసేస్తే నడుముకి, 18 ఏళ్ల తర్వాత తాళం తీయబడింది, ఆ విడుదల పొందింది, ఆ జైల్లో నుంచి బయటకు వచ్చింది. ఎంత ఓర్చుకుందో మహాతల్లి. ఆ ఓర్పు మనకు పాఠం కావాలి. 12 ఏళ్ళ నుంచి ఉందట రక్తస్రావ రోగం. 12 ఏళ్ళు బక్క చిక్కి శల్యమైపోయి ఉంటుంది అంత రక్తం పోతుంటే. ఆ రక్తం పోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అక్క చెల్లెమ్మలకు అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మారిపోతారంటే సన్నగా బక్క చిక్కిపోయి ఎముకల గూళ్ళ తయారవుతారు. అది చాలా తీవ్రతరమైన వ్యాధి, అది చాలా చికాకు కలిగించేటువంటి వ్యాధి రక్తస్రావ రోగం అంటే. మరి అలాంటి వ్యాధితో 12 ఏళ్ళు ఓర్చుకుందంటే ఆ మహాతల్లి, అది ఓర్పు కాదా? గొప్ప ఓర్పు కాదా? ఆ ఓర్పు తన క్రియను కొనసాగిస్తూ తీసుకొచ్చింది. ఒకానొక స్థితిలో ఆమె ఉన్నతంగా నిలబడింది. మరి ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. మీ విశ్వాసానికి, నా విశ్వాసానికి, మనందరి విశ్వాసానికి కూడా పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్షల్లో మనం అందరం ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. ఈరోజు ఉన్నట్టే రేపు సింపుల్గా అయిపోద్దని అనుకోవద్దు. సింపుల్గా జీవితం ఎప్పుడూ ఉండదు. గెలిచిన ప్రతివాడు కష్టపడిన వాడే. ఈరోజు ఆనందంగా ఉన్న ప్రతివాడు కష్టపడిన వాడే. అంతెందుకు, కష్టపడకుండా లోక సంబంధంగానే ఏది రాదు. అవునా కాదా చెప్పండి? లోక సంబంధంగానే కష్టపడకుండా ఏది రాదు. ఆత్మ సంబంధంగా ఎలా వస్తుంది? వస్తుందా? రాదు. మా అమ్మా నాన్న ఎంతో కష్టపడబట్టి మేము సుఖపడ్డాం. వాళ్ళు ఆ రోజు కష్టపడకపోతే మేము సుఖపడగలమా? సుఖపడలేము. అంటే మమ్మల్ని సుఖపెట్టడానికి వాళ్ళు ముందు కష్టపడిపోయారు. అలాగే మీ తల్లిదండ్రులు కష్టపడబట్టే ఈరోజు మీరు ఏమవుతున్నారు? సుఖపడుతున్నారు. లేకపోతే నువ్వు ఇప్పటికే పూరు గుడిసెలోనే ఉండు. నువ్వే కట్టుకోవాలి ఇల్లు, నువ్వే కొనుక్కోవాలి పొలం, నువ్వే సంపాదించుకోవాలి నీ రూపాయి. నీకు పునాది లేదు. పునాది ఉంది కాబట్టి మనం దాని మీద ఎన్ని అంతస్తులైనా వేస్తాం. అసలు పునాదే లేకపోతే నువ్వు వేసుకోవాలి పునాది. అప్పుడు నువ్వు పునాది వేసుకోవడం చాలా కష్టం. తల్లిదండ్రులు వేసిన పునాది మీద తొందరగా పైకి ఎదిగిపోవచ్చు. ఆ కృతజ్ఞత మన బతుకుల్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, లోక సంబంధంగానే కష్టపడకుండా ఏది రాదు. మరి ఆత్మ సంబంధంగా కష్టపడకుండా అన్ని వచ్చేస్తాయా? అన్ని వచ్చేస్తాయా? రావు. రావు. ఈరోజు మీరు అందరూ చక్కగా ఒక వేదిక క్రియేట్ చేసి ఇచ్చాను మీకు, ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ. చక్కగా ఈ మినిస్ట్రీలో మీరు పరిచర్య చేసుకోవచ్చు. చక్కగా ఇక్కడికి వచ్చి మీరు వాక్యం చెప్పుకోవచ్చు. చక్కగా మీరు హ్యాపీగా దేవుని పనిలో కొనసాగొచ్చు. మాకు ఒక మినిస్ట్రీ ఉంది, మాకు చర్చ్ ఉంది, మేము దేవుని పనిలో ఉన్నాం, మేము దేవుని పరిచర్య చేస్తున్నాం. సో ఒక వ్యక్తి పడిన కష్టం ఈరోజు మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. అవునా కాదా? ఆ పునాది మనం వేశాం కాబట్టి ఆ పునాది మీద ఈరోజు మనం అందరం నిలబడుతున్నాం. అసలు పునాదే వేయకపోతే, క్రీస్తు అనే పునాదే మనకు దొరకపోతే, ఆ పునాది మీద మనం కట్టుకోకపోతే ఈరోజు మనకి ఇక్కడ సంఘం ఎక్కడిది? ఇంతమంది విశ్వాసులు ఎక్కడి వారు? ఇన్ని ఆరాధనలు ఎక్కడివి? ఇంతమంది జనం ఎక్కడి వారు? ఇంత బాధ్యత ఎక్కడిది? ఇంత పరిచర్య ఎక్కడిది? ఆలోచించండి.
ఒక అడుగు, తొలి అడుగు. ఎవడైతే ఒకడు సంకల్పిస్తున్నాడో మొదటి నుంచి నేను వాక్యంలోకి రాగానే, బైబిల్ పట్టుకోగానే ఎంతమంది ఎంత పెద్ద ఇవన్నీ వచ్చేసేయటి మనకి వచ్చాయా? నో, ప్రారంభంలో ఇలా లేం మనం. ప్రారంభంలో కొర తక్కువ మంది. ఈరోజు దేవుడు విశాలమైన సంఘాన్ని ఇక్కడ కూర్చోబెట్టాడు, తీసుకొచ్చి ఎన్నో ఊర్ల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి, ఎక్కడ అమలాపురం, ఎక్కడ అన్నవరం, ఎక్కడ ఏలేశ్వరం, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ పోలవరం, ఎక్కడ ఏలూరు, ఒక అమ్మ ఏలూరు నుంచి వస్తుంది, ఎక్కడ విజయవాడ, ఎక్కడ గుంటూరు, ఒక అన్న గుంటూరు నుంచి వస్తాడు, వారం వస్తాడు, ఎక్కడ భీమవరం, ఒక తమ్ముడు భీమవరం నుంచి వస్తాడు. ఇలా ఎన్ని కుటుంబాలు ఎక్కడెక్కడ వారో ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి ప్రభువుని ఆరాధించి వెళ్తున్నారు. నేను వాళ్ళని చూసి అంటాను, అరే నాయన పాపం ఇక్కడ దాకా ఏమొస్తారు మీరు, లైవ్లో చూసేయండి కదా, లైవ్లో చూసేయచ్చు కదా, ఇక్కడ దాకా రావాలా మీరు అంటే వాళ్ళు అంటారు, అన్న లైవ్లో మాకు ఆ సంతృప్తి ఉండదన్నా, మేము ఇక్కడికి వచ్చే విని వెళ్తామన్నా, ఒక్కరోజే కదన్నా అంటారు. ఇంకా నేనేమనగలను వాళ్ళని? వాళ్ళ విశ్వాసం గొప్పదంతే. లైవ్లో మాకు ఆ సంతృప్తి ఉండదన్నా, ఒక్కరోజే కదన్నా, వస్తాం, పొద్దునే వచ్చేస్తాం, ఇక్కడ అంతా చూసుకుంటాం. మళ్ళీ మీకు విచిత్రం చెప్పనా, ఇక్కడ మళ్ళీ పనులు చేసి వెళ్తారు వాళ్ళు. నిజం చెప్తున్నాను, పనులు చేసి వెళ్తారు ఇక్కడ. మనం వాళ్ళకి కనీసం భోజనం కూడా పెట్టాం. వాళ్ళ భోజనం వాళ్ళే తింటారు, తెచ్చుకుంటారు వాళ్ళే. ఇక్కడ తుడుస్తారు, శుభ్రం చేస్తారు, కుర్చీలు సర్దుతారు. అన్ని పనులు పూర్తయిన తర్వాత నా బాధ్యత తీరింది అన్నట్టు సంతృప్తితో వెళ్ళిపోతారు. ఈరోజు ఈ స్థాయిలో మనం నిలబడగలిగామంటే ఒక్కరోజు కష్టమా ఇది? ఒక్కరోజు శ్రమ ఇది? ఒక్కరోజులో అయిపోయిందా ఇదంతా? మీకు పరిచర్య ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు, కానీ ఒకరోజు నాకు అది ఈజీ కాలేదు, చాలా కష్టంగా అనిపించింది. ఈరోజు మీరు హ్యాపీగా కూర్చొని మేము దేవుని సేవలో ఉన్నామని చెప్పగలుగుతున్నారు. మన పిల్లలు చాలామంది ఇక్కడ నిలబడి వాక్యం బోధించగలుగుతున్నారు. కానీ ప్రారంభంలో అది అంత ఈజీ కాదు. నాణ్యమైన వాటి కోసం పెడతాడు. ముగింపుకు వస్తున్నాను నేను. నాణ్యమైన వాటి కోసమే పరీక్ష పెడతాడు. ఇప్పుడు నాణ్యమైన విశ్వాస జీవితం నీకు నాకు ఉండాలి. దేవుడి యొక్క పరీక్షలో ఆ నాణ్యత కనబడాలి, ఆ స్వచ్ఛత కనబడాలి. ఎస్, 24 క్యారెట్ అని అంటారు, చూసారు అప్పుడప్పుడు అంటారనరా? ఏంటట? 24 క్యారెట్ అండి, పరిపూర్ణుడండి, స్వచ్ఛమైన బంగారం లాంటి కుర్రాడండి అంటారు. ఒక్కోసారి అదే కుర్రాడిని వజ్రం అండో అని కూడా అంటారు, చూసుకోవాలి. ఒకసారి ఏమో బంగారం అంటారు, ఒకసారి ఏమంటారు, ఏమంటాడు చాలా వజ్రం అండి బాబు అంటారు. అప్పుడు మనం కొంచెం ఆలోచించాలి, వజ్రం అంటే ఏంటి అని వజ్రం అంటే కోసేస్తాడని అర్థం, మరి చూసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. బంగారం అంటారు అంటే స్వచ్ఛత, ఆ నాణ్యత. మనకే ఆ నాణ్యత కావాలి, దేవునికి కూడా ఏం కావాలి? ఆ నాణ్యత కావాలి. విశ్వాస నాణ్యత, విశ్వాసంలో నాణ్యత కావాలి. ఆ నాణ్యమైన విశ్వాసం నీ దగ్గర ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు తప్ప పనికిరాని స్థితిలోకి తీసుకెళ్ళాడు. అందుకే ఎప్పుడు ఆ విలువలు కోల్పోకు, ఆ విశ్వాసాన్ని కోల్పోకు, ఆ నమ్మకత్వాన్ని కోల్పోకు. రాని ఎన్ని శోధనలు వస్తాయి, రాని ఆలోచన ప్రతిసారి తలొంచడమే. తలొంచినంత మాత్రాన్ని తప్పుడోడివి కాదు. గెలవడానికి ఒక్కసారి తలదించుతున్నావు, ఆ తర్వాత అలా వెనక్కిపోయిన తర్వాత రాజులా లేచి నిలబడతాం. గమనించు, ఈ విశ్వాస యాత్రలో గెలవాలి. మనం ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. ఆ రాబోయే ఆనందం కోసం ఓపికతో కనిపెట్టాలి, రాబోయే సంతోషం కోసం ఓపికతో కనిపెట్టాలి, రాబోయే ఫలాల కోసం ఓపికతో కనిపెట్టాలి. వ్యవసాయకుడు విలువైన భూఫలము కోసం ఎలా కనిపెడతాడట? ఓపికతో కనిపెడతాడట, విలువైన భూఫలం కోసం. మరి మనం కూడా ఏం చేయాలట? అలాగే కనిపెట్టాలట. 5వ అధ్యాయం 7వ వచనం, అదే యాకోబు పత్రిక, అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ముగించుకుందాం, చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరుచుకోండి. 10వ వచనం, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. శ్రమానుభవం, వాళ్ళు శ్రమల గుండా వెళ్ళారు, గొప్ప విజయాలు సాధించారు. ఆ శ్రమానుభవానికి ఓపికగా పెట్టుకోండి.
మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. శోధన సహించువాడు ధన్యుడు అని చదువుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఓపికగా ఉండండి, ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. రానివ్వండి, ఎన్ని శోధనలు వస్తాయి. అపవాదికి మనకి జరుగుతుంది యుద్ధం. శోధకుడా, నీకు నాకు యుద్ధం. శోధించునని ఎంతగా శోధిస్తావో, నువ్వెంత శోధించినా, నువ్వెంత బాధించినా, నువ్వెంత వేధించినా మరలా గెలుపొంది తిరిగి నిలబడగలిగే యోధుణ్ణి నేను, క్రీస్తు సైనికుణ్ణి నేను అని చెప్పగలిగే స్థాయి మనందరి బ్రతుకుల్లో కనబడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ దేవుని పిల్లలు, మీరందరూ క్రీస్తుకు వారసులు. ఆయన శోధన సహించి గెలిచాడు, మనం కూడా శోధన సహించి గెలుద్దాం. ఇది మన విశ్వాసానికి పరీక్ష. నాణ్యమైన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఎప్పుడైనా సరే ఏ సరుక్కి విలువ ఎక్కువ? ఏ సరుక్కి విలువ ఎక్కువ? నాణ్యమైన సరుక్కి రేట్ ఎక్కువ, నాణ్యత లేని సరుక్కి రేట్ తక్కువ. చీప్ ఇది సెకండ్ క్వాలిటీ అంటారు. సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ, ఫోర్త్ క్వాలిటీ అంటారు. అప్పుడప్పుడు ఏదో జీడిపప్పు అమ్ముతుంటారు. ఇదండి ఫస్ట్ క్వాలిటీ జీడిపప్పు అండి, ఇదేమో సెకండ్ క్వాలిటీ జీడిపప్పు అండి, ఇదేమో మొక్క అయిపోయిందండి, పొట్టు అయిపోయింది. థర్డ్ క్వాలిటీ, ఫోర్త్ క్వాలిటీ అండి. ఏంటి క్వాలిటీలు? అలాగైతే నాకు ఏ క్వాలిటీ కావాలి? ఫస్ట్ క్వాలిటీయే కావాలి. అర్థమైందా? మనకెప్పుడు ఏం కావాలి? ఫస్ట్ క్వాలిటీ కావాలి. మొదటి తరగతిలో మనం ఉండాలి. నీ విశ్వాసపు నాణ్యత పరీక్షకు నిలబడినప్పుడు నువ్వు ఫస్ట్ పొజిషన్లో ఉండాలి తప్ప లాస్ట్ పొజిషన్కి వెళ్ళిపోకూడదు. ప్రియమిత్రమా, ప్రియ సహోదరా, సహోదరి, ఎప్పుడు కూడా ఫస్ట్ పొజిషన్లో నిలబడడానికి ట్రై చేయ. విశ్వాసంలో దేవుడు నిన్ను అధికంగా హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏది పర్మనెంట్ కాదు. ఆల్ ఆర్ టెంపరరీ, నాట్ పర్మనెంట్. ఈరోజు నీ కళ్ళ ముందున్నది ఇదే ఉండిపోద్దు అనుకోకు. అలా ఎప్పుడూ ఉండిపోదు. క్షణ క్షణానికి జీవితం ఏమైపోతుంటుంది? మారిపోతుంటుంది. రోజులు గడిచే కొలది జీవితాలు ఏమైపోతుంటాయి? మారిపోతుంటాయి. బాధలు తొలగిపోతుంటాయి, కన్నీళ్లు తొలగిపోతుంటాయి, కష్టాలు తొలగిపోతుంటాయి, కొత్త సుఖాలు మనల్ని వెంటాడుతూ వస్తాయి. సో హోప్ఫుల్గా ఉండు, పాజిటివ్గా ఉండు, దేవుని వైపు చూడు. గొప్ప విజయాలు నీ ఖాతాలో వేసుకో. గొప్ప విజయాలు నీ ఖాతాలో వేసుకో. ధైర్యంగా నిలబడు, ఓపికగా నిలబడు, ఫలించు, అభివృద్ధి పొందు, సంతోషించు, ఆనందించు, యుగయుగాలు ఆయన సన్నిధిలో ఉల్లసించు. అలాంటి ధన్యత దేవుడు నా ప్రియులైన మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, నా అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను ఎంతగానో ప్రేమించి ఇంత గొప్ప వాక్యాన్ని ప్రభా మీ కుమారుడైన నా ద్వారా తండ్రి మీ పిల్లలకు అందింపజేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, నా హృదయములో ప్రభా మీరు పుట్టించిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును బట్టి హృదయపూర్వకంగా ఉల్లసిస్తూ సంతోషిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి. మీ పిల్లల్ని బలపరచండి ప్రభా. దీవెనలు, ఆశీర్వాదాలు మీ బిడ్డల జీవితాల్లో ఉంచండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ కాపుదల ప్రసాదించండి. జ్ఞానముతో నింపండి, వివేకముతో నింపండి. రాజమండ్రిలో, మండపేటలో జరుగుతున్న ఆరాధనలు ఘనంగా జరిపించండి. దూర ప్రాంతాల నుండి వచ్చిన పిల్లల్ని క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. ఏ అపాయము సంభవించకుండా కాపాడమని ఇంకా మా పరిచర్యను దీవించి ఆశీర్వదించి ఇంకా అనేక మందికి దీవెనకరంగా, ముఖ్యంగా మీ నామానికి మహిమకరంగా మా పరిచర్య ఉండునట్లు సహాయం చేయమని, సంఘమును ఇంకా దీవించమని, ఆశీర్వదించమని, అనేక ప్రాంతాల నుండి తరలి వస్తున్న బిడ్డలందరి మీద మీ దీవెన ఆశీర్వాదాలు ఉంచమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.